గత 3 సంవత్సరాలుగా ఆధునీకరణ పనులు జరుగుతున్న వైజాగ్లోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం ప్రారంభానికి సిద్ధమైంది. 12 కోట్లకు పైగా నిధులు వెచ్చించి స్టేడియంలో కొత్త హంగులు, సదుపాయాలను కల్పించారు. ఈ నెల 29వ తేదీన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలను స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఈస్ట్ జోన్ పరిధిలోని రేసపవానిపాలెంలో 1997లో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం నిర్మించారు. 1300 సీటింగ్ కెపాసిటీ, 6 బ్యాడ్మింటన్ కోర్టులను ఏర్పాటు చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత స్టేడియం భవనం మరమ్మతులకు గురవడం, వుడెన్ ఫ్లోర్ దెబ్బతినడం, గ్యాలరీలో సీట్లు, ఏసీ ప్లాంట్ పాడైపోవడంతో స్టేడియంలో ఆధునీకరణ చేయాలని 3 ఏళ్ల కిందట అధికారులు నిర్ణయించారు. జీవీఎంసీ కౌన్సిల్ అనుమతితో 8 కోట్లు వెచ్చించి భవనం మరమ్మతులకు పెయింటింగ్లు, కొత్త ఏసీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించారు. ఎస్టిమేషన్ తయారు చేసిన తర్వాత ఆ మొత్తం సరిపోదని గ్యాలరీలో సీటింగ్ కెపాసిటీని 2400కి పెంచడంతో పాటు వాష్రూమ్లలో మాడ్యులర్ సిస్టమ్ అందుబాటులోకి తేవడం, ప్లేయర్ డ్రెస్ చేంజింగ్కి ప్రత్యేక రూమ్లు, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ ప్లే ఏరియా వంటి సదుపాయాలను కల్పించాలని నిర్ణయించారు. దీనికోసం 4 కోట్లకు పైగా అవసరమవుతుందని ఆ మేరకు మిగతా కౌన్సిల్ అనుమతి పొందారు. ఈ నెల 29వ తేదీన విశాఖ వేదికగా జరిగే రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలను స్టేడియంలో నిర్వహించేందుకు అసోసియేషన్ ప్రతినిధులు జీవీఎంసీకి దరఖాస్తు చేసుకోగా అధికారులు ఫీజులు కట్టించుకుని అనుమతి జారీ చేశారు.